ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అయితే పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. క్లియర్గా ఎక్కడో జరుగుతున్నటువంటి యుద్ధం ప్రధానంగా మన ఇంటిలో మంటలకైతే ప్రధానంగా ఇప్పుడంతా కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితులు అయితే ప్రధానంగా నెలకొన్నాయని చెప్పాలి. మనకి ఈ యొక్క యుద్ధం గత కొన్ని రోజుల నుంచి కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క యుద్ధం ఎఫెక్ట్ అయితే ఈ యొక్క గ్యాస్పై క్లియర్గా పడినటువంటి పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు అలాగే భారతదేశంలో కూడా ఎక్కడికెక్కడ ఈ యొక్క గ్యాస్ మీద క్లియర్గా పడిన నేపథ్యంలో ఒక్కసారిగా గ్యాస్ ఇప్పటికే 60 రూపాయలు పెంచారు. అలాగే ఏదైతే వాణిజ్య సంబంధించినటువంటి గ్యాసులపై 100కు పైగా అయితే ఇప్పటికే పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ గ్యాస్ ఇంకా దొరుకుతుందా లేదా అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ అయితే నెలకొంది. ఒక పక్కన హోటల్కి ఎప్పుడైతే ఈ యొక్క గ్యాస్ అయితే నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది, అలాగే ఒక ఏదైతే నిబంధనల ప్రకారంగానే ఈ యొక్క గ్యాస్ అయితే సప్లై చేయాలని ఒక పక్కన అధికారులు ఎక్కడా కూడా కొరత లేదని ఒక పక్క చెప్పుకొస్తున్నప్పటికీ కానీ ఈ యొక్క ప్యానిక్ సిచ్యువేషన్ చూసుకుంటే హోటళ్ళకు పూర్తిగా హోటళ్ళు కావచ్చు, పక్కన హాస్టల్లో కావచ్చు ఈ యొక్క గ్యాస్ సరఫరా ఇప్పటికే నిలిపివేసి కేవలం ఈ యొక్క గృహ వినియోగదారులకు మాత్రమే సప్లై చేయాలని అధికారులు అయితే చెప్పుకొచ్చారు. ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఈ ఎఫెక్ట్ అయితే క్లియర్గా కనపడుతుంది. ఈ యొక్క ప్యానిక్ సిచ్యువేషన్లో ఈ యొక్క యుద్ధం ఎఫెక్ట్ అయితే గ్యాస్పై క్లియర్గా ఉన్న పరిస్థితి ఉంది. అలాగే ఈ యొక్క గ్యాస్ దొరుకుతుందా లేదా అని కూడా ప్రతి ఒక్కరిలో కూడా భయాందోళన నెలకొంది. మరి పక్కన హోటల్లో అయితే ఇప్పటికే ఆ హోటల్లో అన్నీ కూడా కట్టెల పొయ్యి పైన ఈ యొక్క వంటలు వండుతున్నటువంటి పరిస్థితితో పక్కన ప్రధానమైనటువంటి హోటల్లో సైతం కూడా ఈ తిప్పలు అయితే తప్పడం లేదు. ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి హోటల్లో కూడా ఇదే పరిస్థితుల్లో అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గ్యాస్ ఏజెన్సీల వద్ద అయితే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇక గ్యాస్ అనుకున్న స్థాయిలో వస్తున్నాయా లేదా స్టాక్ అనేది కూడా మరిన్ని విషయాలు ఇక్కడ మనం ఒక గ్యాస్ ఏజెన్సీ దగ్గర అయితే ఉన్నాం. ప్రస్తుతం ఈ యొక్క కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి గ్యాస్ ఏదైతే హెచ్పి గ్యాస్ ఏజెన్సీ వద్ద ఇప్పటికే స్టాకు వస్తున్నాయి. అలాగే స్టాక్ ఇక్కడికి అనుకున్న విధంగానే ప్రతి ఒక్కరు కూడా స్టాక్ అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ గొడవ దగ్గర అయితే ఈ యొక్క ఆశించిన స్థాయిలో అలాగే వీళ్ళు ఏదైతే ప్రతిసారి కూడా ప్రతి నెల కూడా ఏ విధంగా అయితే వీళ్ళు ఆర్డర్లు ఇస్తారో ఆ విధంగానే స్టాక్ అయితే వస్తున్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి సంబంధించిన అధికారులు కావచ్చు, ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులు కూడా చెప్పుకొస్తున్నారు. దీనిపై ఎటువంటి ఇబ్బందులు పడకూడదు, అనుకున్న స్థాయిలో గ్యాస్ అయితే సప్లై అయితే ఉంటుందని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ కమర్షియల్ ఏదైతే వ్యాపార వాణిజ్యాలకు సంబంధించినటువంటి గ్యాస్పై అయితే క్లియర్గా మొదటగా ఎఫెక్ట్ అయితే పడింది. ఇప్పుడు గృహ అవసరాలకు సంబంధించినటువంటి ప్రస్తుతం అయితే ఎటువంటి ఇబ్బందులు లేనప్పటికీ ఈ యొక్క ప్యానిక్ సిచ్యువేషన్లో హోటల్లో సంబంధించిన దానిపైన క్లియర్గా ఇప్పుడైతే కనపడుతుంది. ప్రస్తుతం ఈ యొక్క కాకినాడ జిల్లా కావచ్చు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా గ్యాస్ వినియోగదారులు అయితే ఎటువంటి అధైర్యపడవద్దని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ చూడొచ్చు పక్కన ఇవి మనకు అందరూ కూడా తెలిసిందే, ఈ రెడ్ కలర్లో ఉన్నవన్నీ కూడా గృహ సంబంధించినటువంటి ఈ యొక్క సిలిండర్లు. అలాగే మనకి బ్లూ కలర్లో మనకి చూస్తున్నటువంటి ఏదైతే వాణిజ్య వ్యాపారాలు చిన్న స్థాయి రోడ్ల పైన చేసుకున్నటువంటి చిన్న వ్యాపారాలను మొదలుకొని అలాగే హోటళ్ళ వరకు కూడా ఈ బండ్లను అయితే సప్లై చేస్తుంటారు. ఇటువంటి పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పిఠాపురంలో ఒక హెచ్పి గోడౌన్స్ దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అనుకున్న విధంగా స్టాక్ వస్తుందా లేదా, నిజంగా ఆ కొరత ఉందా లేదా, మరిన్ని విషయాలు ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ రవి గారు చెప్పండి, ఇక్కడ స్టాక్ ఏ విధంగా వస్తుంది, అనుకున్న స్థాయిలో ఉందంటారు? నమస్తే అండి, నా పేరు రవిప్రసాద్, శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీ హెచ్పి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ పిఠాపురం అండి. ప్రజలు ఇబ్బంది పడుతున్నంతగా ఏమీ కనిపించట్లేదు. మాకు స్టాక్ రెగ్యులర్గా మాకు ఎలా రావాల్సింది అలాగే వస్తుంది. ఇటు వచ్చి కమర్షియల్ మీద కొద్దిగా ప్రభావం పడుతున్నాము, అది కూడా 2 రోజులు 3 రోజుల్లో సరిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. స్కూల్స్ హాస్టల్స్కి నిన్న రీస్టోర్ చేశారు, వాళ్ళు కూడా అడిగిన సిలిండర్లు వాళ్ళ యూనిట్ ప్రకారంగా వాళ్ళు ఇస్తున్నాము. కస్టమర్లు ఎప్పుడు కూడా కంగారు పడద్దు, మీరు వెంటనే బుక్ చేసుకోండి, ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాలి. ఓటీపీ ఖచ్చితంగా డెలివరీ బాయ్కి ఖచ్చితంగా షేర్ చేసిన వెంటనే 2 డేస్లో మీకు రీఫిల్ సప్లై అవుతుంది. ఏ విధమైన అపోహలు వదంతులు నమ్మొద్దండి. యాక్చువల్గా స్టాక్ అయితే ప్రస్తుతం కొరత లేదు సార్, మీరు భయపడవలసిన పని లేదని మేము మీకు తెలియజేస్తున్నాయి. అధికారుల నుంచి ఎటువంటి మీకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది? అంటే ప్రధానంగా ముందు నుంచి అంటే మొన్నటి వరకు కూడా మామూలుగా మీరు రెగ్యులర్గా జరిగే ప్రక్రియ, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో యుద్ధం ప్రభావంతోనే అధికారుల నుంచి మీకు ఎటువంటి ఆదేశాలు జనరల్గా రావడం? అధికారుల నుంచి మాకేం లేదు కానీ వినియోగదారులు కూడా ఈ సమయంలో కొద్దిగా పొదుపు పాటించి వాళ్ళు కొద్దిగా ఓటీపీని మాకు షేర్ చేసుకుని బాయ్స్కి ఇస్తే మేము 2 రోజులు డెలివరీ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. కాబట్టి ఈ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకుని వాస్తవ పరిస్థితులు మీరు చూశారు కాబట్టి గ్యాస్కి అయితే ప్రస్తుతం స్టాక్ ఉంది మా దగ్గర. స్టాక్ లేకపోవడం అనే సమస్య లేదు, కానీ కొంచెం రిస్ట్రిక్షన్స్ చేయడం వల్ల ఓటీపీ కొంచెం ఫోర్స్ చేయడం వల్ల కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటారు కస్టమర్స్. అది కూడా త్వరలోనే వచ్చేస్తాయి. మీ ఏజెన్సీ సంబంధించింది వారానికి ఎంత స్టాక్ వస్తుంటుంది? అలాగే రోజుకు ప్రతిరోజు కూడా డైలీ వస్తాయి? ఎక్కడి నుంచి డైలీ వస్తుందండి, ఆల్టర్నేటివ్ డేస్ 2 రోజులు వస్తాయి మాకు. అలాగే ఇప్పుడు వస్తున్నాయి. కమర్షియల్స్ ఇదివరకు వాడేవారు, కానీ ఇప్పుడు అంటే ఇదివరకు ఎవరు వాడారు అందరూ వాడేసేవారు. ఇప్పుడు అంటే లిస్ట్ వాళ్ళు ఉందా కస్టమర్ కాదా చూసి మరి ఇస్తున్నాం అంతే. ఈ కొంచెం
అదే దృష్టిలో పెట్టుకుని స్కూల్కి హాస్టల్కి దేవస్థానాలకి అన్ని వాళ్ళు యూనిట్ ప్రకారం ఇచ్చేస్తున్నాం అది ఇస్తున్నామండి. అది వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు నిన్న, వాళ్ళకి కూడా సప్లై రిస్టోర్ అయిపోయింది, ప్రాబ్లం అయితే లేదు. అంటే ప్రాసెస్ ఎలా ఉంటుందండి అసలు ఒక్కొక్క వినియోగదారుడికి ఎలా సప్లై చేయడం గతంలో ఎలా చేసేవారు? అంటే సేమ్ డే ఇచ్చేసేవాళ్ళం ఇద్దరికి, అంటే బుక్ చేసిన వెంటనే ఇచ్చేసేవాళ్ళం. అంటే ప్lenty ఆఫ్ స్టాక్ ఉండేది, బ్యాక్లాగ్ ఉండేది కాదు కాబట్టి. ఇప్పుడు ఈ భయంతో ఏమవుతుంటే ముందుగానే బుక్ చేసేసుకున్నారు. ఇంటికి పెట్టుకెళ్ళి కొంతమంది రేపు పట్టరా 2 రోజులు పట్టరా 2 రోజులు పట్టడం చేయడం వల్ల బుకింగ్ పెరుగుతుంది అనవసరంగా. సో అవి వద్దండి, అవి పెట్టుకోకపోతే మీకు త్వరగా వచ్చేస్తుంది, ఇంకా 2 రోజుల్లో 1 రోజులోకి వచ్చేస్తుంది. కానీ కంపల్సరీగా ఇప్పుడు ఏంటంటే బుకింగ్ ఆన్లైన్లో చేసుకోవాలి, అంటే వాళ్ళు రిజిస్టర్ మొబైల్ నుంచి మాత్రమే చేసుకోవాలి. మేము చేసేదానికి ఉండదు, మాకని పర్మిషన్స్ లేవు. ప్లస్ ఓటీపీ షేర్ చేయాలి డెలివరీ బాయ్కి, దాంతో ఇంకేం ప్రాబ్లం లేదు. 2 లోడ్లు ఒకసారి 2 రోజులు 2 లోడ్లు వస్తాయి. రోజు డైలీ 1 లోడ్ కంపల్సరీ అండి. ఆల్టర్నేట్ డేస్ 2 లోడ్లు వస్తాయి. ఓకే. అంటే మన ఏజెన్సీలు మన వార్లుగా చూసుకుని పిఠాపురంలో ఎన్ని ఉన్నాయంటే హెచ్పీకి సంబంధించి 38,000 కస్టమర్లు యాక్టివ్ కస్టమర్స్ ఉన్నారండి. 18,000 సిలిండర్ రీఫిల్ సేల్స్ చేస్తాం మంత్లీ. సో డైలీ 1 లోడ్ వస్తుంది, 2 రోజులకు 2 లోడ్లు వస్తుంటాయి, 3 రోజులు 2 లోడ్లు వస్తాయి అన్నమాట. ఇబ్బంది అయితే లేదు. సో దీన్ని దృష్టిలో పెట్టి పబ్లిక్ కొంచెం ఆతృత పడకుండా బుకింగ్ స్లో చేసుకుంటే 2 రోజులు 3 రోజులు అన్ని సెట్ అయిపోతాయండి, ప్రాబ్లం ఉండదు. అంటే ప్రయారిటీ ప్రస్తుతం గృహ వినియోగదారులకి ప్రయారిటీ, తర్వాత వీళ్ళకి కమర్షియల్ అంతే. ఫస్ట్ గృహ వినియోగదారులకే, తర్వాత స్కూల్స్, హాస్టల్స్, వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి కదా వాళ్ళకి ఇస్తున్నాం, తర్వాత కమర్షియల్ ప్రయారిటీ బట్టి ఇస్తున్నాం. అంటే ఎవరెవరు ఎక్కువ వాడతారో రెగ్యులర్గా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి సప్లై అయితే రిస్టోర్ అవుతుంది, అది ప్రాబ్లం లేదు. ఇప్పుడు అఫీషియల్గా ఇప్పుడు గవర్నమెంట్ పెంచిన రేట్ ఎంత పెరిగిందండి? ఇప్పుడు ఎంత? 60 రూపీస్ పెరిగిందండి. కమర్షియల్ కూడా అంతే, 1976 అయింది ఇప్పుడు. ఓకే. ఇది పరిస్థితి. మనం గతంలో అయితే బుక్ చేసుకుని వెంటనే సప్లై చేసేవారు, కానీ ఇప్పుడు ఫ్యానిక్ సిచ్యువేషన్ ఏదైతే యుద్ధం ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా ఏమన్నా జరుగుతుందేమో అని భయంతో అయితే ముందస్తుగా బుకింగ్లు అయితే పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే బుక్ చేసుకుని ఓటీపీ షేర్ చేసిన తర్వాత ఈ సప్లై అనేది కూడా జరుగుతుందని కూడా చెప్పుకొస్తాను. గతంలో ఏ విధంగా అయితే స్టాక్ వస్తుందో అదే విధంగా, అంటే రోజు మనకి 2 రోజులకు ఒకసారి 2 లోడ్లు వచ్చాయి, అలాగే రోజుకు 1 లోడ్ ఏదైతే ఈ యొక్క లారీ లోడ్ ఏదైతే ఉందో ఆ విధంగానే వస్తుందని కూడా చెప్పుకొస్తున్నారు. అధికారులు కూడా ముందుగా గృహ వినియోగదారులకు ఇచ్చిన తర్వాత ఏదైతే కమర్షియల్ ఇవన్నీ కూడా ఈ యొక్క నిబంధనల ప్రకారంగానే మొత్తం అన్నీ కూడా సప్లై చేస్తున్నారు. అలాగే మరి పక్కన హోటల్స్ కావచ్చు, అలాగే గుడులు, ఈ యొక్క దేవాలయాలకు సంబంధించినటువంటి ఈ యొక్క అన్నదాన సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఇవంతా దానితో పాటు హాస్టల్ కావచ్చు, ఇవన్నింటికి కూడా తర్వాత ఆల్టర్నేటివ్ తర్వాత చూసే ప్రక్రియ ఉంది. అంటే ఇప్పటికైతే ప్రస్తుతం ఎటువంటి కొరత లేదు. ఆ కొరత లేకుండా మొత్తం ఈ ఫ్యానిక్ సిచ్యువేషన్లో ప్రజలు ఎవరు కూడా భయపడవద్దు, ఈ విధంగా పెరుగుతాయేమో అని, ఈ యొక్క దొరకదేమో అని ముందస్తుగా ఈ విధంగా బుకింగ్లు అయితే మాత్రం పెరగడం అయితే వాస్తవం. కానీ ఈ యొక్క యుద్ధం ఎఫెక్ట్ నేపథ్యంలో ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎటువంటి పరిస్థితులు ఉంటాయని కూడా ఒక పక్కన ఆ ప్రజల్లో కావచ్చు, ఇప్పటికే హోటళ్ళన్నీ కూడా ఇప్పుడు కట్టెల పొయ్యి మీద అయితే వంటలు వండుతున్నటువంటి పరిస్థితి ఒక పక్క కనపడుతుంది. అంతేకాకుండా ఇప్పుడు హోటళ్ళకు సంబంధించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన హోటల్స్ యజమానులన్నీ కూడా సమావేశం అవుతున్నారు. దీనిపై పక్కన బెండ ఈ యొక్క గ్యాస్ పెరగడమే కాకుండా దాంట్లో ఉన్నటువంటి ఎఫెక్ట్, మనం ఏదైతే కొనుగోలు చేస్తున్నామో ఆ హోటల్లో ఆర్డర్ ఇచ్చే ప్రతి వస్తువుపై కూడా దాని ఎఫెక్ట్ అయితే క్లియర్గా పడే అవకాశం కనపడుతుంది. ఈ దీంతోనే హోటల్ యాజమాన్యులు అందరూ కూడా సమావేశం ఏం చేయాలని ఆలోచనలో కూడా మొత్తం అందరం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఆదివారం ఎలాగా అందరూ కూడా వస్తుంటారు, ఈ నేపథ్యంలో సోమవారం కూడా సెలవు ఇచ్చే దిశగా కూడా హోటల్ యాజమాన్యులు వాళ్ళంతా కూడా ఆలోచనలో పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా కాకినాడ జిల్లాలో ప్రస్తుతం ఈ యొక్క గ్యాస్ కొరత అయితే ప్రస్తుతం అయితే లేదని కూడా చెప్పుకొస్తున్న నేపథ్యంలోనే, కానీ అధికారులు కూడా పక్కన ఎవరు కూడా దీని ఫ్యానిక్ సిచ్యువేషన్లో ఎవరు కూడా భయపడవద్దు, అనుకున్నంత స్టాక్ కూడా ఉంది, ఎవరు కూడా దీనిపై అపోహలు ఎవరు కూడా నమ్మొద్దని పక్కన చెప్తున్నప్పటికీ ముందుగా బుకింగ్ల ప్రక్రియ అయితే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో బుకింగ్ ప్రక్రియ అయితే పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, ఈ యొక్క కాకినాడ జిల్లా నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.